Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. హన్మకొండ అదాలత్ సెంటర్ లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును అరెస్టు చేశారు. వామపక్షాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. ఇక పేదలకు తక్షణమే ఇళ్ల స్థలాలు అందించాలంటూ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ తో ఏకశిలా పార్క్ నుంచి వామపక్షాల నాయకులు ర్యాలీ చేపట్టారు. కలెక్టరేట్ ముట్టడికి వెళ్తూ ఉండగా ర్యాలీ చేపట్టి కూనంనేనిని అరెస్టు చేయడం జరిగింది. ఇక ఈ అరెస్ట్ ను నిరసిస్తూ వామపక్షాలు ఆందోళన చేపట్టారు. పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారు. ఇక పోలీస్ వాహనాన్ని అడ్డుకోవడంతో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పెద్ద సంఖ్యలో రహదారి మీద బైఠాయించి సిపిఐ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులకు వామపక్ష నాయకులకి మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ ని అడిగి తెలుసుకుందాం. రమేష్, ఈ ర్యాలీ కాస్త ఉద్రిక్తంగా మారినటువంటి పరిస్థితులను చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ ఏంటి? దీంట్లో ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా? ఇంకా ఏంటి డీటెయిల్స్? రేణు, హన్మకొండ జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పేద ప్రజలకు తక్షణమే ఇళ్ల స్థలాలు కేటాయించాలనేటటువంటి ఒక డిమాండ్ తో వామపక్ష పార్టీలు చేపట్టినటువంటి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం పూర్తిగా కూడా రణరంగంగా మారిందని చెప్పుకోవచ్చు రేణు. అయితే ఈ ముట్టడి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి ఏదైతే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును పోలీసులు పూర్తిగా కూడా అరెస్టు చేయడం జరిగింది. కూనంనేని అరెస్టుతో మొత్తం కూడా హన్మకొండ ఒక్కసారిగా లాల్ సలాం నినాదాలతో పోరెత్తిందనే చెప్పుకోవచ్చు రేణు. పోలీసుల తీరును నిరసిస్తూ వామపక్ష శ్రేణులు భారీ ఎత్తున రహదారిపై బైఠాయించారు. పోలీసు వాహనాలకు మొత్తం కూడా అడ్డంగా పడుకొని మొత్తం కూడా ఎక్కడికి అంటే పేద ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము అందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము. ప్రభుత్వం ఖచ్చితంగా ఎవరైతే నిజమైనటువంటి అర్హులు ఉంటారో వాళ్లకు మాత్రమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అదే విధంగా ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి కావచ్చు ఇవన్నీ కూడా పేదలకు మాత్రమే చెందాలి అని చెప్పేసి వామపక్ష పార్టీలు మొత్తం కూడా పెద్ద ఎత్తున పేద ప్రజలకు అండగా ఉంటూ ఈ రోజు పూర్తిగా కూడా ఏదైతే హన్మకొండలో మొత్తం కూడా కలెక్టరేట్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేశారు. నేను మొత్తం కూడా చెలో కలెక్టరేట్ పిలుపునిచ్చి అక్కడికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు మొత్తం కూడా ఈ వామపక్ష నేతలందరినీ కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. మొత్తం కూడా హన్మకొండలో ప్రస్తుతం అయితే హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుందని చెప్పొచ్చు. వామపక్షాల పిలుపు మేరకు వేలాది మంది సిపిఐ, సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు ఇక్కడి ఏకశిలా పార్క్ వద్దకు చేరుకున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ ఏకశిలా పార్క్ నుండి భారీ ర్యాలీగా కలెక్టరేట్ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు రేణు. అయితే ఈ ముట్టడికి ముందే పోలీసులు భారీగా బారిగేట్లు కూడా ఏర్పాటు చేసి కలెక్టరేట్ పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ర్యాలీ కలెక్టరేట్ సమీపానికి రాగానే పోలీసులు అడ్డుకున్నారు రేణు. అయితే ఈ క్రమంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో పాటు ఇతర ముఖ్య నాయకులను బలవంతంగా లాక్కెళ్లి పోలీస్ వాహనాల్లోకి ఎక్కించారు అన్నటువంటి సమాచారం అయితే మనకు అందుతా ఉంది. అయితే దీన్ని నిరసిస్తూ మొత్తం కూడా వందలాది మంది కార్యకర్తలు పోలీస్ వాహనాలకు ఎదురుగా నిలబడి టైర్ల కింద పడుకొని మొత్తం కూడా ఇక వామపక్ష నాయకులకు అదే విధంగా ఏదైతే పోలీసులకు మధ్య కూడా తీవ్ర ఒక తోపులాట అయితే అక్కడ జరిగింది రేణు. మరి పరిస్థితి మొత్తం కూడా చేతులు దాటకుండా చూసేందుకు అదనపు బలగాలను సైతం రంగంలోకి దించేటటువంటి ఒక ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో పేద ప్రజల ఇళ్ల స్థలాల సమస్యలపై వామపక్షాలు గత కొంతకాలంగా పోరాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయితే అర్హులైనటువంటి ప్రతి పేదవానికి తక్షణమే ఇళ్ల స్థలాలు అందించి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని చెప్పేసి పూర్తిగా కూడా డిమాండ్ చేస్తూ ఈ రోజు చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని వామపక్ష పార్టీలు చేపట్టాయి. అయితే ఈ పోరాటానికి మద్దతుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్వయంగా హన్మకొండకు వచ్చే ప్రయత్నం చేశారు. నేను అక్కడ ఏకశిలా పార్క్ వద్ద కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడినటువంటి ఆయన ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల విషయంలో కాలయాపన
చేస్తోందంటూ కూడా మండిపడ్డటువంటి పరిస్థితి అయితే కనబడింది. అనంతరం శాంతియుతంగా భారీ ప్రదర్శనగా కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరే ప్రయత్నం చేశారు. కానీ శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందనేటటువంటి ఒక కారణంతో పోలీసులు ర్యాలీని మధ్యలోనే నిలిపివేశారు. అయితే కూనమనేని సాంబశివరావును అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా కార్యకర్తలు ఆయన చుట్టూ మానహారంగా ఏర్పడి అడ్డుకునేటటువంటి ఒక ప్రయత్నం చేశారు. పోలీసులు మొత్తం కూడా బలవంతంగా నెట్టివేసి కూనంనేనిని అదుపులోకి తీసుకుండడంతో సిపిఐ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హన్మకొండ ప్రధాన రహదారిపైనే బైఠాయించి ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేసినటువంటి పరిస్థితి రేణు. అయితే అరెస్టుతో ఉద్యమాలను మొత్తం కూడా ఆపలేరు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు పూర్తిగా కూడా ప్రభుత్వానికి అదేవిధంగా పోలీసులకు కూడా కొంత వాళ్ళు అక్కడ కొన్ని నినాదాలు కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే నియంతృత్వమా అంటూ కూడా పేద ప్రజల ఇళ్ల స్థలాలు అడిగితే లాఠీలతో సమాధానం చెప్తారా, శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే వందలాది మంది పోలీసులను పెట్టి అక్రమంగా అరెస్టులు చేయడం అనేది ఎంతవరకు సమంజసం అంటూ కూడా వాళ్ళందరూ పోలీసులని నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేను మొత్తం కూడా ఏదైతే మేము హన్మకొండ కలెక్టరేట్ కు వినతి పత్రం ఇవ్వడానికి వస్తే ఇంత భయాందోళన ఎందుకు సృష్టిస్తున్నారంటూ కూడా వాళ్ళు అడిగే ప్రయత్నం చేశారు. కలెక్టరేట్ కు కేవలం వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తా ఉంటే మమ్మల్ని మీరు ఎందుకు అడ్డుపడతా ఉన్నారంటూ కూడా వాళ్ళు అదే విధంగా అడిగే ప్రయత్నం చేశారు. అయితే ప్రధానంగా ఇక ఈ అరెస్టులను మొత్తం కూడా మేము ఈ అరెస్టులకు భయపడేటటువంటి ఒక ప్రసక్తే లేదు. పేదలకు ఇళ్ల స్థలాలు దక్కే వరకు వామపక్షాల ఆధ్వర్యంలో ఈ పోరాటం మరింత ఉధృతమవుతుందంటూ కూడా వాళ్ళందరూ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక కూనంనేని సాంబశివరావు అరెస్టు వార్త పూర్తిగా కూడా తెలియగానే అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వామపక్ష శ్రేణులు అప్రమత్తమైనటువంటి పరిస్థితి. పలు చోట్ల నిరసన ప్రదర్శనలు రాస్తారోకోలకు పిలుపునిచ్చారు. ఇక ప్రస్తుతం హన్మకొండ కలెక్టరేట్ పాఠశాల ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను అయితే అక్కడ మోహరించినటువంటి పరిస్థితి కనబడుతుంది రేణు. అయితే అరెస్టు చేసినటువంటి కూనంనేనిని స్థానిక పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది రేణు. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రమేష్. ఇక అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, పేదలకు తక్షణమే ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటూ ఇళ్ల స్థలాలు అందించాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఏకశిలా పార్క్ నుంచి వామపక్షాల నాయకులు ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ ముట్టడికి వెళ్తున్నారు. ఇక ఇదే సమయంలో కూనంనేనిని అరెస్టు చేసి పోలీసులు హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక ఈ అరెస్టుతో కూడా ఇక పోలీస్ వాహనాన్ని అడ్డుకోవడం జరిగింది. కూనంనేనిని అరెస్టు చేసిన సందర్భంలో దీంతో కూడా ఘర్షణ వాతావరణం తలెత్తింది పోలీసులకి వామపక్ష నాయకులకి మధ్య.